హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. ఇవాళ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేయడం రాకపోతే ఈ వీడియోలో గమనించి చూడండి. నేను చూపిస్తాను చూడండి. సబ్స్క్రైబ్ బటన్, అది దాన్ని ఒత్తితే సబ్స్క్రైబ్ అవుతుంది. అది లైక్ బటన్ ఒత్తితే లైక్ అవుతుంది. కామెంట్ బటన్, అందులో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయొచ్చు. షేర్ బటన్, ఏమైనా షేర్ చేయొచ్చు ఎవరికైనా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము శ్రీశైలంలో ఉన్నాము. పాతాళగంగా స్నానానికి అయితే వెళ్తున్నాము. పాతాళగంగకు వెళ్ళడానికి హనుమాన్ మందిర్ దగ్గర నుంచి ఒక 500 మెట్లు అయితే ఉన్నాయి. రోప్వే ద్వారా అయితే మేము వెళ్ళాలనుకుంటున్నాము. శ్రీశైల వైభవం చూద్దాం. శ్రీశైల వైభవం ఎలా ఉంటుందో చూద్దామని అయితే అనుకుంటున్నాము. వెళ్ళాలి. రోప్వే అంటే ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కొత్తగా, అసలు ఎక్కలేదు వాళ్ళు. నేను చాలాసార్లు ఎక్కాను కానీ వాళ్ళు ఎక్కలేదు. కొద్దిగా ఎట్లనో అని కొద్దిగా భయపడ్డట్టు అయితే చేస్తున్నారు. వెళ్దాం పద. చూడండి పద. రోప్వే ద్వారా మనం పాతాళగంగలో దిగాలి. ఇప్పుడు టికెట్స్ అయితే తీసుకోవాలి కదా. ముందు మనం టికెట్స్ తీసుకోవాలి. టికెట్ ఎంత ఉంది? ఒక్కొక్కరికి టికెట్ కాస్ట్ ఎంత ఉంది? పెద్దవాళ్ళకైతే 80 రూపాయలు, పిల్లలకైతే 60 రూపాయలు. ఎంతైనా పెట్టి తీసుకోవాల్సిందే. మనము వెళ్ళాలి అనుకున్నప్పుడు 80 రూపాయలే కాదు, 100 రూపాయలైనా 200 రూపాయలైనా వెళ్ళాలి. చూడండి, టికెట్ అయితే తీసుకోవడం అయిపోయింది. లోపలికైతే వెళ్తున్నాము. అక్కడ ఒక దగ్గర మళ్ళీ టికెట్ చూపించాలి వాళ్ళకి. టికెట్ చూపిస్తే మన లోపలికైతే పంపిస్తారు. మేమందరం సేవకు వచ్చిన వాళ్ళం శ్రీశైలంలో. చూడండి, ఇప్పుడు అక్కడ టికెట్ చూపిస్తే మన లోపలికి ఎంట్రీ పంపిస్తారు. రోప్వేలో ఎలా ఉంటుంది అని కొద్దిగా అందరూ ఎగ్జైటింగ్గా ఉన్నారు, మళ్ళీ భయంగా కూడా ఉన్నారు. 500 మెట్లంటే మనము దిగలేము, మళ్ళీ ఎక్కలేము, కష్టమవుతుంది కదా. అందుకే 80 రూపాయలు పోయినా పర్వాలేదని చెప్పి మేము రోప్వే మార్గం అయితే వెంచుకున్నాం. చూడండి, ఇవే రోప్వే అంటే. ఇవి 4 ఉన్నాయి చూడండి, అవే. ఒక్కొక్క దాంట్లో అయితే 4 అయితే కూర్చోవాలి. జనాలు ఉంటే ఎక్కువ, 4 అయితే కంపల్సరీ. లేకపోతే 2 కూర్చోవచ్చు. అటు సైడ్ ఒక్కరు, ఇటు సైడ్ ఒక్కరు. చూడండి, పాతాళగంగలో నీళ్ళు అయితే పచ్చగా కనిపిస్తున్నాయి. పాతాళగంగలో నీళ్లు మనకు పైనుండి ఎట్లా కనిపిస్తున్నాయి? పచ్చగా కనిపిస్తున్నాయి. కొండలు, గుట్టలు, అక్కడి నుండి వచ్చే నీరు ఎలా వస్తుంది? ఆ వైర్లు, ఇప్పుడు రోప్వే అవి వెళ్ళేటి వైర్లు అవి కనిపించేవి. అక్కడ వాతావరణం ఎట్లా ఉంది అంటే, శ్రీశైలం వాతావరణమే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు అయితే వెళ్తున్నారు. అందులో స్టార్ట్ అయినాయి 4 ఒకటేసారి స్టార్ట్ అవుతాయి. కిందికి వెళ్ళాలి. ఇప్పుడు అవి కిందికి వెళ్తున్నాయి చూడండి. మేము ఇక్కడే ఉన్నాము, వాళ్ళు మా ముందు వేరే వాళ్ళు వెళ్తున్నారు. అవి వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు లైన్లో వేరే 4 వస్తాయి పైకి. అక్కడ కింద వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని మళ్ళీ వస్తాయి. చూడండి ఎంత స్మూత్గా వెళ్తున్నాయి అవి అంటే అసలు మనం భయపడాల్సిన అవసరమే లేదు. అందులో కూర్చుంటే చుట్టుపక్కల చూసుకుంటూ కూర్చోవాలి. మనం భయపడుకుంటూ చూస్తే ఆ కూర్చున్న లాభం కూడా లేదు, అసలు ఉండదు. ఎందుకంటే మనం అంతా అటు ఇటు తిప్పుకుంటూ సైడ్లు చూడాలి. సైడ్లు చూస్తే మనకు ఆ చుట్టుపక్కల అందాలన్నీ కనిపిస్తాయి. భయపడితే మనకేం కనిపించదు, భయమే కనిపిస్తుంది. అట్లా చూడండి, ఆగో అక్కడ అదంతా చాలా అందంగా ఉంది. ఇప్పుడు మా ట్రిప్ మేము వెళ్ళేది చూడండి. అక్కడ అట్లా నడుస్తుంది అన్నట్టు, అట్లా నడుస్తూ అది కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ
పైకి వచ్చేటివి వస్తాయి. చూడండి ఇప్పుడు 4 మళ్ళీ వచ్చాయి. ఈ 4 మేము ఎక్కేటివి. చూడు అక్కడి నుండి వచ్చినాయి 3 రెండిట్లనే ఉన్నారు, 2 ఖాళీ ఉన్నాయి. ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3 ఉన్నారు అంతే. 2 అయితే ఖాళీ వచ్చినాయి. వచ్చేటప్పుడు ఎట్లాగో అయినా మళ్ళీ ఇక్కడ జనాలు ఉంటారు కదా, వీళ్ళని తీసుకెళ్ళడానికైనా రావాలి కదా. చూడండి ఇది అంతా మా గ్రూపే, సేవా గ్రూప్. ఒక్కొక్కరైతే భయపడుతున్నారు, ఇంకా ఎక్కేంత వరకు కూడా, ఎక్కిన తర్వాత కూడా భయపడుతూనే ఉన్నారు. 4 అయితే కూర్చొని వెళ్ళాలి. భయపడకండి అక్కయ్యలు, భయపడకండి, ఎవ్వరు కూడా భయపడద్దు. భయపడితే మనం ఏ పని కూడా చేయలేము. ఏ పనికైనా చేయడానికి ముందు ఉండాలి. భయపడితే ఏది తిరగలేము, ఏది చూడలేము. చూడండి వాళ్ళు మా ముందు దాంట్లో ఉన్నారు, కూర్చున్నారు, బాగానే కూర్చున్నారు, కానీ కొద్దిగా భయపడ్డట్టు చేస్తున్నారు. చూడండి తనైతే భయపడుతుంది, చూడండి అటు ఇటు చూసుకుంటా భయపడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే రోప్ వేలో మాత్రం అసలు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మనం ఎట్లా అంటే ఇంట్లో మనం కుర్చీలో కూర్చున్నట్టుగానే ఉంటుంది. అది మనం తీసుకుపోతుంది తీసుకొస్తుంది అన్నది కూడా మనకేం తెలియదు. ఇట్లా మనకు ఇప్పుడు బయట ఎక్కడ మనము బయటకు వెళ్తే మనం అవి ఎక్కుతాం కదా, అది ఎక్కినప్పుడు మనకు కొద్దిగా పైనుండి తిప్పుతుంది. ఎగ్జిబిషన్లో అట్లా మనము ఎక్కుతాం కదా ఉయ్యాలలు, అది పైనుండి తిప్పుతుంది కాబట్టి మనకు భయం వేస్తుంది అది. కానీ ఇందులో భయపడాల్సిన అవసరమే లేదు అసలు. మన స్మూత్గా వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళేటప్పుడు. అయిపోయింది, మేమైతే రోప్ వేలో నుండి దిగాము, కిందికి వెళ్ళాలి ఇక. చూడండి ఇంకా ఎవ్వరు భయపడలేరు. కొద్దిగా అట్లా ఎక్కినప్పుడు స్టార్ట్ అయినప్పుడు అట్లా అనుకున్నారు, కానీ అందరైతే బాగానే ఉన్నారు. ఇప్పుడు మనము కొద్దిగా మెట్లు దిగడం మనకు ఈజీ అయిపోయింది. ఇంత మెట్లు అయితే దిగలేరు వీళ్ళందరూ కూడా. దిగాలి మళ్ళీ ఎక్కాలి కూడా కదా, దిగడం ఒకటే కాదు కదా. మళ్ళీ ఇక్కడైతే ఒక 150 మెట్ల వరకు అయితే ఉన్నాయి. కిందికి దిగిన తర్వాత రోప్వే దిగిన తర్వాత కూడా ఉన్నాయి మెట్లు. మొత్తం పై నుండి 500 మెట్ల వరకు ఉన్నాయి. రోప్వే దిగిన తర్వాత 150 మెట్ల వరకు ఉన్నాయి. ఈ మెట్లన్నీ దిగి పాతాళ గంగలోకి వెళ్ళాలి. దీపాలు కొనుక్కునే వాళ్ళైతే కొనుక్కున్నారు, దీపాలు అయితే అందరం కొనుక్కున్నాము. పాతాళ గంగలో దేవికి దీపం వదలాలి. చూడండి జనాలు అయితే చాలా ఉన్నారు. కొంచెం మంది మెట్లకు భయపట్టి కూడా రాలేదు, రోప్వే ఎక్కడం కూడా భయపట్టి కూడా రాలేదు. చాలా తక్కువనే వచ్చారు. ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర చూసిన జనాలలో ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నారు. అంటే అందరూ ఎక్కలేరు కదా. చూడండి స్నానాలు చెయ్యము అనుకునే వాళ్ళు మా వాళ్ళే వీళ్ళు దీపాలు అయితే వదులుతున్నారు. స్నానాలు చేస్తాం అనుకున్న వాళ్ళు మేము బోటింగ్ చేయాలి అనుకుంటున్నాము, బోటింగ్ చేసి వచ్చిన తర్వాత స్నానాలు చేసి వదలాలనుకుంటున్నాము. వీళ్ళైతే స్నానాలు చెయ్యము అని కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకొని దీపాలు అయితే వదిలారు. మన ఇష్టం. పాతాళ గంగలో స్నానం చేయడం అంటే చాలా మంచిదంట. అందరు స్నానాలు చేసే వాళ్ళైతే చేస్తున్నారు. ఇప్పుడు మనం బోట్లోకి వెళ్దాం. చూడండి బోటుకి ఒక్కొక్కరికైతే 80 రూపాయల టికెట్, పిల్లలకు 60 రూపాయలు, పెద్దకి 80 రూపాయలు. ఇప్పుడు మనము బోట్లో వెళ్తే మనకు వాటర్లో తిరిగినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అది ఈ బోట్లో భయపట్టలేరు ఎవరైనా, కానీ అందరు బాగా కూర్చున్నారు. ఇంట్లో చైర్లో కూర్చున్నట్టయితే కూర్చున్నారు. ఒక్కొక్కరికి 80 రూపాయలు తీసుకున్నారు. 20 నిమిషాలు. డ్రైవర్ గారు చూడండి బోట్ ఎలా నడుపుతారో అనేది కూడా చూపిస్తున్నా. మనం అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, అక్కడ నుండి స్టార్ట్ అయినాం మనం. ఇప్పుడు అక్కడ నుండి స్టార్ట్ అయ్యి
అక్కడ కనిపించే కొండ ఉంది, ఆ కొండ చుట్టూ తిప్పుతారేమో అనుకున్నాం కానీ అలా అయితే తిప్పలేదు. చూడండి వాటర్లో వెళ్తుంటే ఎంత ఆనందమో. ఇటువంటి టూర్లు, ఇటువంటి ట్రిప్పులు నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఏ ట్రిప్ కంటే ఆ ట్రిప్కే ఎవరైనా ఈ ట్రిప్ ఉంది వస్తావా అంటే చలో పద అనేస్తా. ఇవైతే వేసుకోమన్నారు మాకు, మేమైతే వేసుకోలేదు సేఫ్టీ కొరకు. అందరం మేము ఒట్టిగానే కూర్చున్నాము. అవి వేసుకుంటే అంతా ఎట్లనో ఉంటుంది, అదేమి ఉండదులే, ప్రాబ్లం ఏమి ఉండదులే అన్నట్టు వేసుకోలేదు. అంటే మన సేఫ్టీ కొరకైతే వేసుకోవాలి, యాక్చువల్గా మన పద్ధతి అది వేసుకునేది. చూడండి ఆ కొండ కనిపిస్తుంది కదా, అది మధ్యలో ఉంది. అదని చుట్టూ తిప్పుతారు అనుకున్నాం మేము. అసలు దాని చుట్టూ తిప్పలే. అయ్యో దాని చుట్టూ తిప్పుతారని ఎక్కినాం కదా అన్నట్టు అనుకున్నాం, కానీ మంచి అనిపించింది. అందులో వాటర్ వెళ్ళేది చూడండి సైడ్కు, ఇది బోట్ సైడ్ నుండి వాటర్ వెళ్ళేది. అక్కడ వాటరు బాటిల్లో తీసుకెళ్లే వాళ్ళకి ఒకతను అయితే వాటర్ పట్టించాడు. మేము వచ్చి స్నానాలు చేసిన తర్వాత వదులుదామన్న దీపాలు అవి. ఇది బ్యాక్ సైడ్ వాటర్ ఎట్లా వెళ్తున్నాయి చూడండి. చాలా ఎట్లా అనిపిస్తుంది అంటే అది చూస్తుంటే ఇంకా చూడాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఒక లైన్లో వెళ్తున్నట్టుగా ఉంది. చూడండి చుట్టుపక్కల వాతావరణం అయితే ఇట్లా కొండలు గుట్టలు అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ వాటర్ పోయేటి అయితే చూసాం కదా, అది చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అట్లనే అక్కడనే నిలబడాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఇతను వాటర్ అయితే పట్టించాడు, బాటిల్లో పట్టియమంటే. అక్కడ దాంట్లో నుండి వాటర్ వస్తాయి కదా, ఆ బాటిళ్లలో ఇంటికి తీసుకెళ్తాం అన్న వాళ్ళకైతే వాటర్ పట్టించాడు అందరికీ. అతను ఉంటాడు బోట్లో, బోట్ డ్రైవ్ చేసేటతను, ఇతను ఇద్దరు ఉంటారు. చూడండి ఆ కొండ ఎలా ఉంది, మధ్యలో పెద్ద గుట్టలాగా ఉంది. వర్షాకాలం అట్లా వెళ్తే మేము ఇంకా చాలా పచ్చదనం ఉండేది, కానీ కొద్దిగా ఇప్పుడు పచ్చదనం తక్కువ ఉంది. శ్రీశైలం అంటే పచ్చదనం అంటే శ్రీశైలం అని తెలుసు అందరికీ. ఇది డ్యాము. ఇక్కడ డ్యామ్ దగ్గరకు అయితే తీసుకొచ్చాడు. డ్యామ్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపు అక్కడ స్లో చేశాడు, మొత్తం ఆపేయలేదు, స్లోగా తీసుకెళ్ళాడు. ఇదంతా మనం చూసుకుంటే స్లోగా తీసుకొచ్చేటప్పుడు ఇట్లా అక్కడి నుంచి మళ్ళీ మలుపుకొని బ్యాక్ చేసుకున్నాడు. ఇక్కడ వాటర్ చాలా బాగున్నాయి. అక్కడ దగ్గరలో వాటర్ కొద్దిగా పచ్చగా అనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ పారుతున్నాయి కదా, చాలా బాగున్నాయి వాటర్. చూడండి రిటర్న్ అయినాం మేము. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి వాటర్ పచ్చగా కనిపిస్తున్నాయి. అయిపోయింది మాకు 20 నిమిషాలు, అంటే 20 నిమిషాలే చూపించాడు. కరెక్ట్ 20 నిమిషాలు అయింది, దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నారు కదా జనాలు చిన్నగా, అక్కడికైతే వెళ్ళాలి. అక్కడ ఆపేస్తారు. చూడండి దగ్గరలోకి వచ్చాము. నేను స్టార్టింగ్లో బోట్కు టికెట్ తీసుకోవడం ఎక్కడ అనేది అయితే నేను అక్కడ చూపించలేదు. నేను టికెట్లు నేనే తీస్తున్నాను కాబట్టి నాకు హడావిడిలో ఉండడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, బోట్లో నుండే చూపిస్తున్నా. ఈ టెంట్ కిందనే మనకు టికెట్స్ ఇచ్చేదైతే ఈ టెంట్ కిందనే. చూడండి స్నానాలు అయితే చేస్తున్నారు. బోట్ అయితే వచ్చి ఆగింది. అక్కడ తాడు ఉంది కదా, తాడుతోనైతే అక్కడ కట్టేస్తారు. మనము బోట్లో ఉన్న వాళ్ళమందరము దిగి తర్వాత వేరే వాళ్ళు ఎక్కి స్టార్ట్ అయ్యేటప్పుడే ఆ తాడు ఇప్పుతారు వాళ్ళు. అప్పటి వరకు అయితే కట్టేసిందే ఉంటుంది.
అందరైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఎవ్వరు ఈ బోట్లో అయితే భయపడలేరు. టూర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు స్నానాలు చేయాలి. ఇక స్నానాలు చేసి దీపాలు అయితే వదలాలి. మేము దీపాలు వదలలేము. ఇంకా కొంచెం మంది వేరే వాళ్ళు అక్కడ వెళ్ళారు స్నానానికి. స్నానాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా స్నానాలు చేయండి. ఇక్కడ బండలు పాకురుగా ఉన్నాయి. మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్తే స్నానానికి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్త. అక్కడ పైపులు అదంతా కట్టేశారు, కానీ అటు లోపలికి వెళ్ళాల్సిన లేదు, వెళ్ళరాదు కూడా మనకి. కాకపోతే ఈ బండలే బాగాలేవు. చూడండి, 3 మునుగులు మునగాల అని చెప్పి మేము 15-20 మునుగులు మునిగేసాం. ఇంకా మాకు అసలు ఫస్ట్ వచ్చినప్పుడు వాటర్ చూస్తే స్నానం చెయ్యాలనిపించలేదు. వాటర్ బాగాలేవు, స్నానం చెయ్యొద్దు అని అనుకున్నాము. కానీ ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు. ఆరోగ్యానికి చాలా మంచిదంట ఇక్కడ స్నానం చేస్తే. అందుకే స్నానాలు అయితే చేసాం. చూడండి, స్నానాలు చేసిన తర్వాత దీపాలు వదలాలి కదా. దీపాలు వదలాలి అంటే అగ్గి పుల్లలు గీస్తూనే ఉన్నాము. ఎట్లా అంటే అసలు గాలికి దీపం అంటుతలేదు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా పాతాళ గంగలో స్నానం అయితే కంపల్సరీ చెయ్యండి. కొద్దిగా వాటర్ బాగాలేవు అని అనుకోవద్దు, హెల్త్కు మంచిదంట ఇక్కడ స్నానం చేస్తే. చూడండి మెట్లు ఎలా ఉన్నాయి చూడండి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. అక్కడ పైపు బయట పోయి దీపాలు అయితే వదలాలి. ఎందుకంటే ఇక్కడ లోపలనే వదిలితే మనము ఆ జాలిది ఉంది కదా, జాలికి ఇక్కడనే తట్టుకుంటుంది. అందుకే బయటకు వెళ్ళి అది పైపు బయట నుంచి అయితే వదలాలి మనము. ఇంకా మాతో వచ్చిన వాళ్ళు ఇంకా స్నానాలు చేశారు, వాళ్ళు అటు సైడ్కి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళని వీడియో తీయడానికి కుదరలేదు. మాతో పాటు ఉండింటే చాలా బాగుండేది వాళ్ళు కూడా. చూడండి, ఒకరినొకరు పట్టుకొని జాగ్రత్తగా దీపాలు అయితే వదులుకోవాలి. ఎందుకంటే మనము అందరము కలిసి వచ్చినప్పుడు అందరం బాగుండాలి. అందరం మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అందరం మంచిగా వెళ్ళాలి. అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ మనం కలిసి వెళ్ళినప్పుడు కలిసి రావాలి అనుకోవాలి. కానీ నా ఇష్టం, నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటా, నీ ఇష్టం నువ్వు ఎక్కడైతే అక్కడ ఉండు అనేది అట్లా ఉండకూడదు. కలిసి వెళ్ళినప్పుడు కలిసి ఉంటే బాగుంటుంది. మేమైతే చాలా ట్రిప్పులు అక్కడికి ఇక్కడికి వెళ్ళాం, కానీ అందరం కలిసే ఉన్నాము. చూడండి, స్నానాలు అయిపోయినాయి, దీపాలు వదలడం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి టెంపుల్కి, దర్శనం కూడా వెళ్ళాలి మేము ఇవాళ. చూడండి, మళ్ళీ ఒక 150 మెట్లు అయితే ఎక్కాలి మేము పైనకి. 150 మెట్లు ఎక్కాలి. మధ్యలో గంగమ్మ తల్లి ఉంది, గంగమ్మ దేవి ఉంది. దేవిని అయితే దర్శించుకొని వెళ్ళండి. ఎవరైనా కానీ అడవిడిగా మీరు స్నానాలు చేసి వెళ్ళిపోకండి. ఇక్కడ దేవిది చిన్న గుడి ఉంది, ఆ గుడిలోకి వెళ్ళి దేవి దర్శనం అయితే చేసుకోండి. దర్శనం చేసుకున్నాక మనము పైకి వెళ్ళి మళ్ళీ రోప్ వేలో వెళ్ళాలి. చూడండి, ఒకసారి ఎక్కారు కదా, రెండోసారి భయపడ్డారు. ఇక మేమైతే ఇక్కడ నిమ్మరసం తాగాము. ఒక్కొక్క గ్లాస్కు 20 రూపాయలు. బాగుంది, నిమ్మరసం అయితే బాగుంది. అసలు అందులో స్నానం అటంతా తిరిగి స్నానం చేసేసరికి అసలు దాహం వేస్తుంది, చాలా దాహం వేస్తుందంటే మనకు నోరు ఇదైపోతుంది. నిమ్మరసము, బత్తాయి రసము, ఇంకా ఏదో 3-4 రకాల రసాలు ఉన్నాయి ఇక్కడైతే. అందరు కూడా అక్కడ లోపలికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ తాగే వెళ్తున్నారు. ఎందుకంటే ఎండాకాలం దాహం అవుతుంది. మేము కూడా 20 రూపాయలు తాగాము. నచ్చింది, చాలా బాగుంది. ఒక 20 రూపాయలు పోతే ఏముంది,
మనకు ఎనర్జీ, మళ్ళీ వెళ్ళాలి కదా. చూడండి వచ్చేస్తున్నాం ఇక, మళ్ళీ రూప్ వేలో ఎక్కాము, వచ్చేస్తున్నాం ఇక. ఖాళీ ఖాళీ